హాయ్ గైస్ టుడే ఎస్సీఓ క్లాస్ 3 నా ప్రీవియస్ క్లాసెస్‌లో నేను ఎస్సీఓ క్లాస్ 1, క్లాస్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవాళ క్లాస్ 3 యాక్చువల్లీ కొంచెం స్లైట్ డిలే అయింది. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే. సో, ఇవాళ క్లాస్ 3 సెకండ్ క్లాస్‌లో మనము ఆన్ పేజ్ పెర్ఫార్మ్ చేస్తాం. కంటెంట్ చాట్‌జీపీటీ నుంచి కంటెంట్ తీసుకొని, కీవర్డ్స్ రిసర్చ్ చేసి, ఆ కీవర్డ్స్‌ని, కంటెంట్‌ని మొత్తం మన బ్లాగ్‌గా రాసి, బ్లాగ్‌ని మనం కంప్లీట్ చేసేసాం. సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందంటే గూగుల్ సెర్చ్ కన్సోల్. దిస్ ఈస్ ద టుడేస్ టాపిక్. సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్‌ది ఎస్‌సిఓకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సపోజ్ ఎవరైనా ఈ కీవర్డ్ తీసుకుందాం. డెంటల్ క్లినిక్స్ ఇన్ జూబ్లీ సెర్చ్ అయినప్పుడు ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి. సో, మనము ప్రీవియస్ క్లాస్‌లో బ్లాగ్ సబ్మిట్ చేసాం. సపోజ్ ఎవరైనా ఈ కీవర్డ్‌తో ఒక బ్లాగ్ రాసారనుకుందాం. సో, ఈ కీవర్డ్‌తో బ్లాగ్ రాసినప్పుడు గూగుల్ రిజల్ట్స్ రావడానికి చాలా టైం పడుతుంది. జనరల్‌గా ఏంటి గు మనము వెబ్‌సైట్‌ని గూగుల్ సబ్మిట్ చేయకపోయినా సరే, గూగుల్ మన వెబ్‌సైట్‌కొచ్చి దాన్ని క్రాల్ చేసి, ఇండెక్స్ చేసి, స్టోర్ చేసి, రిజర్చ్ చేస్తుంది. నేను ఫస్ట్ క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. హౌ గూగుల్ వర్క్స్ అనేసి. ఫస్ట్ క్రాల్ చేస్తుంది. దాని తర్వాత ఇండెక్స్ చేస్తుంది. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఈ రిజల్ట్స్ మనకొస్తాయి. సో, మనం మన వెబ్‌సైట్‌ని గూగుల్ సబ్మిట్ చేయకపోతే, ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఎన్ నంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. సో, గూగుల్ టేక్స్ మోర్ టైమ్ టు కమ్ టు అవర్ సైట్. ఇలా కాకుండా మనం మాన్యువల్‌గా చెప్తాం గూగుల్‌కి. నా వెబ్‌సైట్‌కొచ్చి ఇప్పుడు నాకు క్రాల్ చేయి, ఇండెక్స్ చేయి. భిన్న రిజల్ట్స్ చూపేనేసి. సో, మనము మన వెబ్‌సైట్‌ని గూగుల్‌కి చెప్పడానికి యూజ్ అయ్యే టూలే ఈ సెర్చ్ కన్సోల్. మన వెబ్‌సైట్‌లో ఇక్కడ చిన్న కోడ్ ఉంటుంది. దీన్ని పేస్ట్ చేయడం అంతే. సింపుల్‌గా గూగుల్ వెళ్ళిన తర్వాత సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ వస్తుంది. సో, లాగిన్ విత్ యువర్ జీమెయిల్. నాకు ఆల్రెడీ నేను మల్టిపుల్ జీమెయిల్స్ లాగిన్ అయి ఉన్నాను. సో, ఓకే. చూపిస్తానంతా. జస్ట్ మీరు లాగిన్ అవ్వండి జీమెయిల్‌తో. స్టార్ట్ నౌ. ఇక్కడ నేను ఆల్రెడీ నా వెబ్‌సైట్ సబ్మిట్ చేశాను ఇక్కడ. ఇక్కడ 2 సైట్స్ నాకు 2 సబ్మిట్ చేశాను. సో, ఇక్కడ సింపుల్ మామూలుగా అయితే మీకు ఇలా చూపిస్తుంది. సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేయగానే మనకు సెర్చ్ చేయగానే ఈ రకంగా చూపిస్తుంది. సో, ఇక్కడ 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి డొమైన్, ఒకటి యూఆర్ఎల్. సో, సెకండ్ తీసుకుంటాం. ఇక్కడ డొమైన్ యూఆర్ఎల్. నాకు మల్టిపుల్ సైట్స్ ఉన్నాయి. సపోజ్ ఈ సైట్ ఇస్తా. దీన్ని తీసుకుందాం. సో, రూట్ డొమైన్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ. మనము వెరిఫై చేయాల. వెరిఫై చేసిన తర్వాతే గూగుల్‌కి ట్రస్ట్ చేసి ఓకే. ఈ వెబ్‌సైట్ ఓనర్ మనమే అనేసి. ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది వెరిఫై ఓనర్‌షిప్. మనము వెరిఫై చేసుకోకపోతే మనం ఫర్దర్ ముందుకు పోలేం. ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. సో, సెకండ్ వన్ ఈజీ ప్రాసెస్. సింపుల్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ తీసుకొనేసి మన హెడ్ సెక్షన్‌లో పేస్ట్ చేయడమే. రెడీగా మనకు కనబడుతుంది. కాపీ ద మెటా ట్యాగ్ బిలో అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద హోమ్ పేజ్. ఇట్ షుడ్ బి హెడ్ సెక్షన్‌లో. సో, సింపుల్ కాపీ చేస్తుంది. జనరల్ మన వర్డ్‌ప్రెస్ ఎక్కువ కోడింగ్ ఉండదు. ఓన్లీ టెక్నికల్ ఆహ్, యాస్పెక్ట్స్‌లో కొంచెం కోడింగ్ ఉంటుంది. సో, ఈ కోడ్ మనం పేస్ట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి నేను వర్డ్‌ప్రెస్‌లో చెప్పాను. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనకు హెల్ప్ అయ్యేది ప్లగిన్. సో, ప్లగిన్ ద్వారా చేయొచ్చు. సెకండు ఇక్కడ అపియరెన్స్ సెక్షన్ ఉంటుంది. అపియరెన్స్‌లో చిన్న కోడ్ ఉంటుంది. ఇక్కడ మనం డాష్‌బోర్డ్‌కొచ్చిన తర్వాత అపియరెన్స్, యాస్ట్రా కింద అపియరెన్స్, ప్లగిన్స్ పైన అపియరెన్స్ ఉంటుంది. అపియరెన్స్ లాస్ట్ సెక్షన్ థీమ్ ఫైల్ ఎడిటర్. సో, దీన్ని క్లిక్ చేసి మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేస్తామో మన బ్లాగ్స్ కానీ, వెబ్‌సైట్ కానీ ఫాస్ట్ ఇండెక్స్ అవుతుంది. నేను లాస్ట్‌లో చూపిస్తాను నా ప్రీవియస్ బ్లాగ్స్‌వి సబ్మిట్ చేసిన తర్వాత అవి ఎంత ఫాస్ట్‌గా ర్యాంక్ అప్ అయ్యాయనేసి. సో, ఇక్కడ థీమ్ ఫైల్ ఎడిటర్ కొట్టిన తర్వాత ఇక్కడ కొంచెం మీరు చాలా ఆహ్, కాన్షియస్‌గా ఉండాలి.
ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అయినా ఎంటైర్ కోడ్ వెబ్‌సైట్‌కి ఇష్యూ అయిపోతుంది. సో, మీరు రియల్ టైమ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. సో, ఇక్కడ మనకు హెడ్ సెక్షన్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు లేదంత హెడర్ సెక్షన్ ఇదంతా. సో, నో ప్రాబ్లమ్. మనం డైరెక్ట్‌గా ప్లగిన్ యూజ్ కూడా చేయొచ్చు. జనరల్‌గా అయితే ఇక్కడ ఉంటుంది హెడర్, ఫుటర్ అనేసి. ఇక్కడ హ్మ్. ఇప్పుడు హెడ్ ఉంటుంది మనకు జనరల్‌గా అయితే. బట్ ఇక్కడ హెడ్ కనపడడం లేదు. ఓకే. హెడ్ కనపడకుండా నో ప్రాబ్లమ్. ఈవెన్ మీరు బాగా ఐడియా ఉండి నేను ఇక్కడ చేయండి. లేకపోతే సింపుల్ ప్లగిన్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న ఇష్యూ అయినా సరే అంతా ఎంటైర్ వెబ్‌సైట్‌కి అది డిస్టర్బ్ అయిపోతుంది. సో, సింపుల్‌గా ప్లగిన్స్ ఓపెన్ చేయండి. యాడ్ ప్లగిన్. సింపుల్‌గా డబ్ల్యూపీ కోడ్ సెర్చ్ చేయండి. వర్డ్‌ప్రెస్ కోడ్. డబ్ల్యూపీ కోడ్ అని సెర్చ్ చేయగానే ఎన్ నంబర్ ఆఫ్ ప్లగిన్స్ వస్తాయి. దిస్ వన్ ఈస్ బెటర్. మీరు ట్రై చేయనంతంగా చాలా ఉంటాయి. కోడ్ స్నిప్పెట్స్ అనేవి. సో, ఫస్ట్‌దే ట్రై చేయనంత ఈజీగా ఉంటుంది. పెద్ద కష్టమేమి ఉండదు. సింపుల్‌గా జస్ట్ ఇది 1 మినిట్ ప్రాసెస్ అంతే. సో, యాక్టివేట్. యాక్టివేట్ తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. కోడ్ స్నిప్పెట్స్. ఇక్కడ కనబడుతుంది కోడ్ స్నిప్పెట్స్. సో, ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్. సో, సింపుల్‌గా ఈ కోడ్‌ని ఒకసారి కాపీ చేస్తాం. ఇక్కడ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ పేస్ట్ చేస్తాం. సేవ్ చేంజెస్. ఈ ప్రాసెస్ ఎందుకంటే ఎవరైతే రియల్ ఓనర్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని వెరిఫై చేస్తారు. సో, ఆఫ్టర్ వెరిఫై. ఇలా చేయకపోతే మనకు పెద్ద పెద్ద వెబ్‌సైట్స్‌లో మనమే చెప్పేస్తాం. సో, ఎప్పుడైతే ఇక్కడ ఓనర్‌షిప్ వెరిఫైడ్ అయింది. సో, మనం రియల్ ఓనర్ కాబట్టి వెబ్‌సైట్‌కి మనం కోడ్ పేస్ట్ చేస్తాం. అలా కాకుండా జస్ట్ వాడు చెప్పగానే జీమెయిల్ హ్యాక్స్ అయ్యి వెబ్‌సైట్ ఇవాళ వచ్చేసి పెద్ద పెద్ద వెబ్‌సైట్ ఇవాళ మనదే అయిపోతాయి అంతా. గో టు ప్రాపర్టీ. సో, సింపుల్‌గా మీరు చూడండి ఇక్కడ వచ్చేసింది ప్రాపర్టీ అనేది. సో, ఇప్పుడు ఏం చేస్తాం మనము ఈ వెబ్‌సైట్‌ని ఇప్పుడు ఈ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని మనం కాపీ చేసి వన్స్ ఆహ్, ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఇప్పుడు మనకేం డేటా ఏమి ఉండదు. ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్‌పెక్షన్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ఇన్స్‌పెక్షన్ మనము మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ కొడితే మనకు చూపిస్తుంది. రిట్రైవింగ్ డేటా ఫ్రమ్ గూగుల్ ఇండెక్స్ అనేసి. ఇప్పుడు మనం ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్స్ కొడితే ఆటోమేటిక్‌గా ఇది ఇండెక్సింగ్ వెళ్ళిపోతుంది. వితిన్ 24-48 అవర్స్ లోపు అది గూగుల్ మీద లైవ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను రిక్వెస్ట్ కొట్టలేను. ఎందుకంటే ఇది నా ప్రాక్టీస్ డొమైనే కాబట్టి. బట్ నా ప్రీవియస్ డొమైన్ చూపిస్తాను నేను. విజా ఇండెక్స్ అనేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి యూఆర్ఎల్ ఇన్స్‌పెక్షన్ ఇవన్నీ ప్రీవియస్‌గా నేను చేసినవన్నీ. నా మెయిన్ వెబ్‌సైట్ ఇది. ఇక్కడ అయిన తర్వాత మనకు పేజెస్ చూడొచ్చు. ఇక్కడ 50 పేజెస్ ఇండెక్స్ అయ్యాయి. సో, సింపుల్ అంతే ఇప్పుడు జస్ట్ ఇది ఇద్దాం. నేను ప్రీవియస్ రాసిన బ్లాగ్ అంతా ఇది. చూద్దాం ఇది. ఇండెక్స్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే 8థ్ జూన్ 2022 అంటే ఐ మీన్ థింక్ 10/28కి నేను సబ్మిట్ చేశాను అంతా. సో, హ్యాపీ ఇండెక్స్ అయిపోయింది. ఒక్కసారి చూద్దాం దీనికి కీవర్డ్ ఉందా లేదా అనేసి అంతా ఇప్పుడు. ఇగ మోస్ట్ ప్రాబబుల్ ఇది హై కాంపిటీటివ్ కీవర్డ్ అంతా ఇది. బట్ లెట్స్ సీ. మనం లాస్ట్ ఒక 48 అవర్స్ ఆర్ లాస్ట్ 1 వీక్ డేటా చూద్దాం. కంట్రోల్ ఎఫ్. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇది హై కాంపిటీషన్ కీవర్డ్ అంత ఈజీగా ర్యాంక్ అవ్వదనుకుంటాను. బట్ వేరే చూద్దాం టెన్షన్ ఏం లేదంతా. వేరే కీవర్డ్స్ కూడా ఉంటాయి. నో ర్యాంక్ అవ్వలేదు. సో, ప్రీవియస్ కీవర్డ్ ఏదో చూద్దాం ఒకటి. హ్మ్. ఇది చూద్దాం. అఫోర్డబుల్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ ఇన్ చిత్తూరు. ఇది డెఫినిట్‌గా ర్యాంక్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇది ఈజీ గోయింగ్ కీవర్డ్ కాబట్టి. ఐ షూర్ అంతా ఇది
మోస్ట్లీ టాప్ ఆఫ్ ద ఎస్ఆర్ పైన ఉంటుంది అంతా. ఆ! చూడండి. ఇక్కడ లాస్ట్ 1 వీక్ రిజల్ట్స్ ఫస్ట్ స్పాట్‌లో నిలిచిందంతా. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ చిత్తూరు అనేది. సో, ఈ కీవర్డ్‌ని నేను ఎగ్జాక్ట్ 1 వీక్ బ్యాక్ 5థ్ జూన్ సబ్మిట్ చేశా. ఎగ్జాక్ట్‌గా అంటే సబ్మిట్ చేసిన ఒక 6 అవర్స్‌కి ర్యాంక్ అప్ అయిపోయింది. ఎందుకంటే ఈ కీవర్డ్ అనేది చాలా లో కాంపిటీషన్. ఎక్కువ డిఫికల్ట్ ఉండదు. బట్ ఈజీ ర్యాంక్ అవ్వచ్చు. ఎస్‌సీఓలో మనం ఎప్పుడైనా కానీ ఈజీ గోయింగ్ కీవర్డ్ తీసుకున్నప్పుడు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే హై గోయింగ్ కాంపిటీషన్ హై సీపీసీ గాని, ఐ మీన్ హై కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకొని బ్లాగ్ పెర్ఫార్మ్ చేస్తే ర్యాంక్ అనేది కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సో, అందుకే ఎస్‌సీఓలో స్టార్టింగ్ ఈజీ గోయింగ్ కీవర్డ్స్, లాంగ్ టైమ్ కీవర్డ్స్ తీసుకొని ర్యాంక్ అప్ అవుతుంది. దీని తర్వాత లాంగ్ రన్ మన చిన్న చిన్న కీవర్డ్స్ కూడా ట్రై చేయొచ్చు. సో, ఈ రకంగా మన సెర్చ్ కాల్స్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన వెబ్‌సైట్‌ని గాని, మన బ్లాగ్స్ గాని గూగుల్ సెర్చ్ కన్సోల్ సబ్మిట్ ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్ట్ చేసి ఇండెక్స్ చేస్తాము. 24 అవర్స్ లోపే మోస్ట్‌లీ ఇవి గూగుల్‌కి ఇండెక్స్ అయిపోతాయి. కొన్నిటికి ర్యాంకింగ్ కూడా అవుతాయి. సో, దిస్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. అండ్ విత్ దిస్ ఎస్‌ఈఓ ఆన్ పేజ్ పార్ట్ అయిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ. వన్ థింగ్ అండి. ఎస్‌ఈఓలో ఆన్ పేజ్ మొత్తం కంటెంట్ కీవర్డ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి? ఏ వెబ్‌సైట్ అయినా, ఏ బ్లాగ్ అయినా మీరు ఫస్ట్ కీవర్డ్ రిసర్చ్ చేయాలి. బ్రెయిన్ స్టార్మింగ్ గాని, గూగుల్ సజెస్ట్ గాని, సెమ్‌రష్, ఉబర్ సజెస్ట్ టూల్స్ అని. దాని తర్వాత చాట్ జీపీటీ హెల్ప్. ఈవెన్ చాట్ జీపీటీ కూడా మనకు హెల్ప్ చేసినంత. చాట్ జీపీటీ ఇప్పుడు చాట్ జీపీటీ చాలా హెల్ప్‌ఫుల్ అయిపోతుంది టూల్ చెప్పాలంటే. ఇక్కడ కీవర్డ్స్ అయినా సరే ఇచ్చేసినంతది. సో, ఇక్కడ కీవర్డ్స్ తీసుకోండి, కంటెంట్ తీసుకోండి, ప్రాంప్ట్ ఇవ్వండి. మనకు ఇప్పుడు ఏ కంటెంట్ అయిపోతుంది మొత్తం చాట్ జీపీటీ తీసుకుంటే. సో, అందుకే దానికి హ్యూమన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే హ్యూమన్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇస్తామో, నేను ఫర్దర్ క్లాసెస్ నా హ్యూమన్ ఐ మీన్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సింపుల్ టాపిక్ పెద్ద కష్టమేమి ఉండదంతా. ఫర్దర్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, ఇక్కడ కంటెంట్ తీసుకోండి. ఆల్రెడీ మీరు హోస్టింగ్ లేకపోతే వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ లేకపోతే ఐ మీన్ డొమైన్ హోస్టింగ్ లేకపోతే మీరు ఆన్ పే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా డొమైన్ హోస్టింగ్ ఉన్నది. బ్లూ హోస్ట్ ఉంది. హోస్టింగ్ కూడా హోస్టింగ్ తక్కువ పడుతుంది. బ్లూ హోస్ట్ క్వాలిటీ బాగుంటుంది. సో, మీ ప్రిఫరబుల్ తీసుకోండి. ఆన్ పే చేయండి. బ్లాగ్ రాయండి. సబ్మిట్ చేయండి. రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా ర్యాంక్ అప్ అవుతాయి. అండ్ ఇప్పుడు పైన అంటే మీరు ఇదే కీవర్డ్‌కి రాస్తే అంత ఇన్‌స్టాంట్‌గా రాకపోవచ్చు పైకి. ఎందుకంటే మీ డొమైన్‌ది గాని, మీకు ఎంత ఎక్స్‌పర్ట్స్ అవసరం ఉంటదో అంత ఈజీ కాకపోవచ్చు. కానీ ఇదే జూబిలీస్ కీవర్డ్ తీసేసి, లొకేషన్ తీసేసి, మీ నియరెస్ట్ లొకేషన్ చూడండి. ఈజీగా మీరు ర్యాంక్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ రకంగా ఆన్ పేజ్ ఉంటుంది. ఇంకా ఆఫ్ పేజ్‌లో మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం. బ్యాక్ లింక్స్ కూడా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనకు డొమైన్ అథారిటీ పెరగడానికి ర్యాంకింగ్స్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ లోకల్ ఎస్‌ఈఓ జీఎంబీ. ఈ గూగుల్ మై ప్రొ ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ అంతా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి ఎస్పెషల్లీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్ ఫ్రీ ప్రాసెస్ అంతా. ఏ బిజినెస్‌కైనా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఇది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్ ఆర్ ద ఫర్దర్ క్లాసెస్‌లో ఈ జీఎంబీ టాపిక్‌ని కవర్ చేస్తాను. ఇదైతే లోకల్ బిజినెస్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సింపుల్‌గానే ఉంటుంది ప్రాసెస్ కూడా అంతా. అండ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్‌కి. 3 మంత్స్ కోర్స్ ఉంది. 45 డేస్ కోర్స్ ఉంది. 6 మంత్స్ కోర్స్ ఉంది. హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుంది. కామెంట్ చేయండి. ఆర్ డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ ఇవ్వాలి ఉంటుంది. అక్కడ వెబ్‌సైట్ చూడండి. ఇంకో ఫ్రీ డెమో వస్తుంది. డెమో చూడండి. మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని దాని తర్వాత 12 క్లాసెస్ ఉంటాయి. 3 ఉంటాయి. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. 2026లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఎవాల్వ్ అయింది. అండ్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు దాని కోర్స్ నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి. అండ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ఎడ్యుకేషన్ కంటెంట్. నార్మల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అయితే అవసరం ఉండదు. ఎడ్యుకేషన్ కంటెంట్ అంటే నేను చెప్పి ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు కోర్స్ నేర్చుకోవడానికి గాని మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి రీచ్ అవుతుంది. సో,
everyone knows the about digital marketing. Thank you.